హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే అండి, ఫ్రీ గ్యాస్ సిలిండర్ గురించి అండి. ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే దీపం స్కీమ్లో అంటే లాస్ట్ 2 times మనీ క్రెడిట్ చేశారు కదండి, అది ఎలా చూసుకోవాలో వాట్సాప్లో అది కూడా డిస్కస్ చేస్తానండి. సో లాస్ట్ వరకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రీగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారండి. ఇది మనందరికీ గుడ్ న్యూసే కదండి. అంటే అంతకుముందు లాస్ట్ 2 times ఏం జరిగిందంటే, మనం మనీ పే చేసేసి గ్యాస్ సిలిండర్ తీసుకునే వాళ్ళం అండి. అది గ్యాస్ డెలివరీ అయిన తర్వాత మనం అన్నీ అకౌంట్ అది అన్నీ కరెక్ట్గా ఉండుంటే మనకి గ్యాస్ నుంచి మనకు ఒక 24 to 48 hours మన అకౌంట్లో ఆ మనీ అనేది మనకి ఆ స్కీమ్ డబ్బులు అనేవి మనకి పడేవండి. కానీ ఈసారి ఏంటంటే మనం గ్యాస్ సిలిండర్ ఫ్రీగా తీసుకోవచ్చండి. సో దాని గురించి డిస్కస్ చేస్తాను. అలాగే లాస్ట్ 2 times మనీ వేసినప్పుడు కొంతమందికి పడిందండి మనీ, అలాగే కొంతమందికి పడలేదు. ఒకవేళ మీకు ఆ గ్యాస్ మనీ కనుక ఒకవేళ రాకపోవడానికి నేను చెప్పే రీజన్స్లో ఏమైనా రీజన్స్ ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక న్యూ మెథడ్లో ఈ గ్యాస్ అనేది మనకి డెలివరీ చేస్తున్నారండి. దానికి నేము పైలట్ ప్రాజెక్ట్ అని నేమ్ పెట్టారండి. అసలు ఈ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు వరకు మనం మనీ పే చేసాక మన అకౌంట్లో గవర్నమెంట్ అనేది మనీ రిటర్న్ వేసేదండి. కానీ ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా మనకు ఒక న్యూ మెథడ్లో ఫ్రీగా గ్యాస్ అనేది మనకి డెలివరీ చేస్తున్నారండి. మెయిన్గా ఇది ఇంకా మన దగ్గర ఇంకా రాలేదండి. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ స్టార్టింగ్ పీరియడ్లో ఉందండి. ఇది గుంటూరు ఎన్టీఆర్ జిల్లా వాళ్ళకి ఈ పైలట్ ప్రాజెక్ట్ మెథడ్లోనే గ్యాస్ అనేది అక్కడ వాళ్ళకి ఫ్రీగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నారండి. ఈ August 1 నుంచి చేస్తారంట. అక్కడ ఒకవేళ సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయితే మన సైడ్ కూడా మన ఏరియాస్లో కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారండి. మన అకౌంట్లో ఈ గ్యాస్ మనీ అనేవి క్రెడిట్ అవుతున్నాయి కదండి. మనం గ్యాస్ వచ్చినప్పుడు ఆ మనీ డెలివరీ బాయ్కి అనేవి ఇవ్వచ్చండి. అంటే మన అకౌంట్లో ముందే ఫస్టే మనీ క్రెడిట్ అయిపోతాయి. తర్వాత గ్యాస్ మనకు వచ్చిన తర్వాత మనం ఆయన తిరిగి ఇవ్వచ్చు. సో అలాగే ఇందులో ఇంతకుముందు ఫస్ట్ టైం సెకండ్ టైం గ్యాసెస్ తీసుకున్నాం కదండి. బట్ కొంతమందికి 2 times మనీ క్రెడిట్ అయ్యాయండి. కొంతమందికి ఫస్ట్ టైం మనీ పడి సెకండ్ టైం పడలేదు. సో ఆ మనీ మన అకౌంట్లో పడ్డాయా లేదా అనేది మనం వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి. అది నేను మీకు ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ నేను ఇమేజెస్ పైన డిస్ప్లే చేస్తానండి. అవి చూస్తూ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుని ఒకవేళ వస్తే కనుక మీకు రిజల్ట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. ఆగస్ట్ మంత్లో గుంటూరు అండ్ ఎన్టీఆర్ జిల్లాల వారికి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేస్తున్నారు కదండి. అలాగే మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో డీబీటీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారండి ఫస్ట్. తర్వాతే గ్యాస్ డెలివరీ చేస్తారు. అంటే దీనికి వచ్చేసి కండిషన్ కంపల్సరీ రేషన్ కార్డ్ అనేది ఉండాలండి. మీది NPCI మ్యాపింగ్ అయి ఉండాలండి. అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకోండి. లేకపోతే NPCI మ్యాపింగ్ లేకపోయినా అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు ఇవన్నీ ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకుని ఒకసారి సెర్చ్ చేసుకుని పెట్టుకోండి. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి, వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది సేవ్ చేసుకోవాలని. సో దాని ద్వారానే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఈ మొన్న 2 times పడిన గ్యాస్ డబ్బులు మీకు వచ్చినాయో లేదో, అసలు రాకపోతే ఎందుకు రాలేదన్న రీజన్ కూడా మీకు అందులో డిస్ప్లే చేస్తుందండి. అది ఎలా అనేది నేను మీకు ఇక్కడ పిక్స్ పెట్టి పైన డిస్ప్లే చేస్తున్నానండి. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఓపెన్ చేసి హాయ్ అని పెట్టండి. పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీరు అలా హాయ్ అని పెట్టిన వెంటనే అదొక 2 secondsలో మనకి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ సెలెక్ట్ చేసుకోమని మనకి మెసేజ్ రిప్లై పంపిస్తుందండి. పైన పిక్లో కనిపిస్తుంది చూడండి, సేమ్ అలా వస్తుంది మీకు కనిపిస్తుంది కదండి. అందులో చూస్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. అది అప్పుడు వేరే పేజ్లోకి నావిగేట్ చేస్తుందండి. అంటే అది ఏం సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుందో ఆ పేజ్లోకి నావిగేట్ చేస్తుంది. అది కూడా పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి. కనిపిస్తుంది కదండి, ప్లీజ్ సెలెక్ట్ 1 సర్వీస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇది ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అది దాంట్లోకి నావిగేట్ చేస్తుందండి. ఆయన పిక్ పెట్టాను కదండి, అందులో సివిల్ సప్లై సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. అందులో మీరు దీపం స్టేటస్ మీద క్లిక్ చేయండి.
దాని కింద బాగా కిందకు వస్తే మీకు అక్కడ ఎంటర్ రేషన్ కార్డ్ ఆర్ ఎల్పిజి గ్యాస్ నెంబర్ అని ఉంటుందండి. అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అది కూడా నేను పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే అది మీకు రెస్పాన్స్ సెంట్ అని చెప్పి మీ వాట్సాప్కి మెసేజ్ పంపిస్తుందండి. దాని కిందనే మీకు ఫస్ట్ది సెకండ్ది మనీ పడ్డాయా, ఒకవేళ పడకపోతే ఎందుకు పడలేదు రీజన్తో మీకు మెసేజ్ వస్తుందండి. అది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి, ఒకసారి చూడండి. చూసారండి, అలా మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుందండి. మీ బెనిఫిషరీ నేము, రేషన్ కార్డ్ నెంబరు, మీ గ్యాస్ ఏజెన్సీ నేమ్ ఏంటి, అలాగే మీకు మనీ క్రెడిట్ అయినాయా, మీ డిస్ట్రిక్ట్, మీ మండలు, ఇవన్నీ ఎంత మనీ క్రెడిట్ అయినాయి, ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదన్న రీజన్ అక్కడ మీకు వస్తుందండి. మాకు యాక్చువల్గా మనీ పడ్డాయి, సో అది అలా వచ్చింది. ఎవరికైనా మీకు మనీ పడకపోతే కనుక మీకు అక్కడ రీజన్ అనేది డిస్ప్లే చేస్తుందండి, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ సిలిండర్కి వచ్చేసి మనీ అనేది నవంబర్లో క్రెడిట్ అయిందండి. అలాగే సెకండ్ సిలిండర్కి మాకు జూన్లో క్రెడిట్ అయిందండి. ఇప్పుడు ఈ థర్డ్ గ్యాస్ సిలిండర్ వచ్చేసి మనకి పైలట్ ప్రాజెక్ట్ విధానంలో మనకి డెలివరీ చేస్తారండి. అక్కడ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో కనుక ఒకవేళ సక్సెస్ అయితే సేమ్ అదే ప్రాసెస్ యూజ్ చేసి మనకు కూడా ఇక్కడ డెలివరీ చేస్తారండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక అంతకుముందు మనీ ఒకవేళ దీపం స్కీమ్ కింద మనీ పడకపోయిన ఉంటే కనుక మెయిన్ రీజన్స్ వచ్చేసండి, మామూలుగా మీ గ్యాస్ ఏజెన్సీలో ఆధార్ సీడింగ్ మీరు చేయించుకుని ఉండరు, లేదా రేషన్ కార్డ్ సీడింగ్ చేయించుకోకపోయినా వెంటనే ఈ రెండు మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి సీడింగ్ చేయించుకోండి. రేషన్ కార్డ్ సీడింగ్ ఒకటి, ఆధార్ కార్డ్ సీడింగ్ ఒకటి. అలాగే మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ కూడా చూసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ అనేది మస్ట్గా ఉండాలండి. డీబీటీ యాక్టివ్గా ఉండాలి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కొన్నిసార్లు మనం అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసినా సరే, అన్నీ కరెక్ట్గా అప్డేటెడ్గా ఉంచినా కొన్ని గవర్నమెంట్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనీ అనేది రాకపోవడం జరుగుతుందండి. ఇంకొక రీజన్ ఏంటంటే మన సైడ్ నుంచే మనం బ్యాంక్ యాక్టివ్గా ఉందా లేదా, ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా, డీబీటీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మన మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉందా, అవన్నీ కూడా మనం కూడా ఒకసారి చెక్ చేసుకుని అన్నీ రెడీగా ఉంచుకోండి. సో మీకు వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా ఈ దీపం స్టేటస్ మనీ ఫస్ట్ది సెకండ్ది మనీ పడ్డాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను కదండి. మీరు కూడా చెక్ చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో రిజల్ట్ వచ్చిందని కామెంట్ పెట్టండి. అలాగే ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.